సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్. అసలు ప్యారిస్ నగరం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో ఉందండి. అసలు నగరమే ఒక స్టేడియంగా మారిపోయింది. చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ప్యారిస్ నగరాన్ని ఇంత అందంగా నేను ఎప్పుడు చూడలేదు. అసలు నిజంగా ఒక ఒలింపిక్ లాంటి ఈవెంట్ని కండక్ట్ చేసింది ఫ్రాన్స్ దేశం అంటే ఫ్రాన్స్ కంట్రీలో ఉంటున్న ఒక పర్సన్గా నాకైతే చాలా చాలా ప్రౌడ్గా ఉంది. ఈ ఒలింపిక్ సీజన్ని నేనైతే వారం రోజులు సెలవు పెట్టి మరీ ఎంజాయ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇలాంటి ఒలింపిక్ అనేది లైఫ్లో ఒక్కసారే చూడగలం. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఒలింపిక్ ఎప్పుడండి? 2028లో అమెరికాలో పెడుతున్నారు. అమెరికా వెళ్ళి చూడగలమా? ప్రజెంట్ అయితే ఇప్పుడు టైం 1 గంట అయింది. థంబ్నెయిల్లో నేను పెట్టినట్టుగానే ఈరోజు మీకు ఒలింపిక్ దీపం బుడ్డిని అయితే చూపించబోతున్నానండి. నాకు తెలిసి అసలు ఏ ఛానల్లోనూ ఇది చూపించుండరు. అసలు ఇదిగోండి 1 గంట అయినా నాకు ఫుల్ ఎనర్జెటిక్గా ఉంది. ఆల్రెడీ 2 కిలోమీటర్లు నడిచి వచ్చాను అనమాట. సూపరు. ప్యారిస్ నగరంలో ఎంత దూరం నడిచినా ఓపుకుంటే అంత దూరమైనా నడచండి. వాకబుల్ సిటీ, బ్యూటిఫుల్ సిటీ, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది యూనిక్ సిటీ అని చెప్పొచ్చు ప్యారిస్. ఈవేళ మీకైతే ఆ ఒలింపిక్ దీపం బుడ్డి దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాను. వీడియో ఫుల్గా చూడండి, కొంచెం లైక్స్ కూడా కొట్టండి. ఎందుకంటే ఒలింపిక్ కంటెంట్ మనం తప్ప ఎవరో పెట్టట్లేదండి. కొంచెం లైక్స్ కామెంట్స్ పెడితే మన ఛానల్ కొంచెం బూస్ట్ అవుతుంది, కొంచెం హెల్ప్ అవుతుంది అంతే. సో లెట్ us go into the వీడియో. సో చూస్తున్నారు కదండి, ఈ స్ట్రీట్ అంతా భలే క్రౌడెడ్గా సందడిగా ఉంది. వీళ్ళందరూ దేనికోసం వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నారా? ఒలింపిక్ దీపం బుడ్డి కోసం వెయిట్ చేస్తున్నారండి. మీరు ఓపెనింగ్ సెరమనీ రోజున వీడియో చూస్తే మీకు ఒక విజువల్ పెట్టాను. అందులో లాస్ట్కి ఒక పెద్ద దీపం బుడ్డి లాంటి దాన్ని వెలిగిస్తే అప్పుడు అఫీషియల్గా ఒలింపిక్స్ అనేవి స్టార్ట్ అయినట్టు అనమాట. టైం నైట్ 10 o'clock దాటింది. సో అది ఎప్పుడు వెలుగుతుందా, అలా లిట్ అయిన తర్వాత గాల్లోకి లెగుస్తుంది అనమాట. సో ఆ విజువల్ చూడడానికి అయితే మేము వెయిట్ చేస్తున్నాం. హాయ్ రోజా, ఎలా ఉంది అంబియన్స్? చాలా బాగుంది. క్రౌడ్ అంతా చూస్తున్నారు కదా, అందరూ ఇది చూడడానికి వచ్చారు. ప్రతిరోజు సాయంత్రం 10 గంటల నుంచి midnight 2 వరకు అది పైన ఉంచుతారనమాట. పోలీస్ సెక్యూరిటీ కూడా ప్యారిస్ సిటీలో ప్రతి చోట చాలా బాగా పెడుతున్నారండి. ఇదిగోండి నా బ్యాక్ సైడ్ చూడొచ్చు. చూడండి అసలు జనాలు ఎంత వెయిట్ చేస్తున్నారో ఆ దీపం బుడ్డి వెలుగుతుందని. అసలు ఒక 30 minutes అయి ఉంటుంది, ఇంకా అసలు గ్లో అవ్వలేదు అది. మన ఊర్లో జాతర జరిగినప్పుడు అమ్మవారిని తీసుకొస్తున్నప్పుడు వెయిట్ చేస్తారు కదండి, ఆ టైప్లో వెయిట్ చేస్తున్నారు జనాలు అందరూ ఆ దీపం బుడ్డి కోసం. చూడండి అసలు ఫుల్ ఉంది క్రౌడ్. మన ఛానల్లో లూవ్ర్ మ్యూజియం ఒకటి పెట్టామండి, మీలో చాలామంది చూసే ఉంటారు. సో ఆ లూవ్ర్ మ్యూజియం గ్రౌండ్లోనే ఈ దీపం బుడ్డి పెట్టారనమాట. ఫుల్ 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 వైబ్ ఉంది అసలు. సూపర్ ఉంది ఏరియా అయితే. అయినా ఒలింపిక్స్ అంటే అసలు చిన్న విషయం కాదు కదా, దేశ విదేశాల నుంచి వస్తారు. చూడండి అసలు కళ్ళ ఆడుతుంది సిటీ. సూపర్ 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 వైబ్స్. అదిగోండి ఆ దీపం బుడ్డి పెట్టిన గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇప్పుడు. చూడండి అది స్లోగా వెలుగుతుంది అనమాట. దీన్ని చూస్తే నాకు ఏం గుర్తు వస్తుందంటే ఆదిత్య 369లో టైం మిషన్ ఉంటుంది చూసారా, ఆ టైం మిషన్లా ఉంది ఇది. భలే ఉంది. ఇంకొంచెం మంచి వ్యూ దొరుకుతుందేమో చూస్తాను. ఫుల్ క్రౌడ్ ఉందండి చూడండి ఇక్కడ, అసలు ఫుల్ క్రౌడ్. సో కొంచెం మనకి ఏదైనా గ్యాప్ దొరికితే అక్కడి నుంచి ఇంకా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఎలాగైనా పైకి లెగుస్తుందండి అది. సో అప్పుడు ఇంకా వ్యూ ఇంకా బాగా కనబడుతుంది. వావ్, అసలు ఈ చెట్ల మధ్యలోంచి ఆ పెద్ద కోల్డ్ డ్రోన్ని చూస్తుంటే చాలా చాలా బాగుందండి. వెదర్ కూడా చాలా బాగుంది, చల్లటి గాలి. మార్నింగ్ అంతా చాలా ఎండ ఉంది, ఇప్పుడైతే మంచి చల్లబడింది. చాలా బాగుంది వెదర్. కొద్దిగా జాగ్రత్తగా నోటీస్ చేస్తే ఆ బుడగ కింద చూడండి పొగల్లా వస్తున్నాయి, ఫ్లేమ్ అదంతా వెలుగుతుంది. అయితే లోపల ఉన్నది రియల్ అగ్గి కాదనమాట, అది లోపల LEDs ఉంటాయి. సో అది పైకి వెళ్ళి అలా గాల్లోకి లేగిసి అలా నైట్ 2 వరకు అలాగే ఉంటుంది అనమాట అది. చూడండి ఇప్పుడు ఒక అద్భుతమైన విజువల్ అయితే మనం చూడబోతున్నామండి. లెఫ్ట్ సైడ్లోనేమో ఈఫిల్ టవర్ ఉంది. ఈఫిల్ టవర్ మీద నుంచి ఆ రొటేటింగ్ లైట్ అలా బీమ్ ఫోకస్లా వచ్చి ఆ కోల్డ్ డ్రోన్ మీదకి పడుతుంది అనమాట. ఇప్పుడు midnight 12 అవ్వబోతుంది టైము. సో చూడండి స్పార్కిల్స్ కూడా వస్తాయి టవర్ మీద. వండర్ఫుల్, అసలు సూపర్. అద్రిపోలా అసలు యాంబియన్స్. ఒక పక్కన ఈఫిల్ టవర్ మెరుపులు, ఇక్కడ గాల్లో ఒలింపిక్ దీపం బుడ్డి అంటే ఒలింపిక్ కోల్డ్ డ్రోన్. అసలు అద్భుతం అండి. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో వైబ్. అసలు midnight అయింది టైం, అందరూ వచ్చి ఫొటోస్ తీసుకుంటూ అసలు అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. ఎరగదీసింది అనుకోండి, అద్భుతమైన ఫీలింగ్ అసలు నిజంగా. ఒకసారి జూమ్ వేస్తున్నాను చూడండి, స్పార్క్లింగ్ ఐఫిల్ టవర్. ఇదిగోండి ఒలింపిక్ దీపం.
సూపర్. సపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, రాజధాని నగరంలో వీధి వీధి నిధి నదే బ్రదర్, స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్. బాబా భయపడకండి, సరదాగా పాడాను ఈ పాట. ఎవరో లేరు. ప్యారిస్ నగరం బాగుంది. ఎందుకో ఆ పాట గుర్తొచ్చింది, రాజధాని నగరం అనే లైన్ తోటి ఆ పాట గుర్తొచ్చి పాడాను అనమాట. చూడండి అర్ధరాత్రి 1 గంటకి యాంబియన్స్ ఎలా ఉందో. అండ్ సెక్యూరిటీ కూడా, అది కూడా ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఏరియాస్లో. ఇప్పుడు మనం ఉన్నదైతే చాలా చాలా ప్రైమ్ ఏరియా అనమాట, ప్యారిస్కి గుండెకాయ లాంటి ఏరియా. సో ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా బలంగా ఉంది. ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే వెంటనే మడతెట్టేస్తారనమాట. సో మనం ఎటువంటి భయం లేకుండా సిటీలో తిరగగలుగుతున్నాం. చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను. అక్కడ కొంతమంది అమ్మాయిలు అయితే హ్యాపీగా నడుచుకుని వెళ్తున్నారు, సైక్లింగ్ చేసేవాళ్ళు సైక్లింగ్ చేసుకుంటున్నారు. ఈ టైంలో కూడా నడిచి వెళ్ళేవాళ్ళు నడిచి వెళ్తున్నారు, బస్సులో వెళ్ళేవాళ్ళు బస్సుల్లో వెళ్తున్నారు. సూపర్ అనమాట. అయితే ఇప్పుడు కొంచెం కామ్ డౌన్ అయ్యింది అనుకోండి, బట్ స్టిల్ ప్యారిస్ నగరంలో ఇలాగా ఒక మెయిన్ రోడ్డు మీద మనం రోడ్డు సెంటర్లో నడుస్తున్నామంటే అది జస్ట్ ఒలింపిక్స్ పుణ్యమా అని ఇలా నడవగలుగుతున్నాం అంతే. నార్మల్ టైంలో అయితే పాసిబుల్ అవ్వదు ఇలాగా. అదిగోండి అక్కడ చూడండి, సెక్యూరిటీ 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 ఎవ్రీవేర్. ఇక్కడ చూడండి, ఇది ప్యారిస్కి గుండెకాయ లాంటి ఏరియా అని చెప్పాను కదా, అదిగో దూరంగా కనిపిస్తుంది కదా, అదే షాంజిలీజే అంటారు. అది కూడా మన ఛానల్ వీడియోస్లో కవర్ చేసాం, దాని పైకి ఎక్కి కూడా వీడియో తీసాం. ఇంత గుండెకాయ లాంటి రోడ్లో చూడండి మొత్తం శాంసంగ్ షాప్ అవుట్లెట్ పెట్టారు డైరెక్ట్గా. చూడండి ఎంత పెద్దది ఉందో. ఇదిగోండి మొత్తం టాప్ బ్రాండ్స్ అన్నీ కూడా వాళ్ళ వాళ్ళ స్టోర్స్ పెట్టుకున్నాయి ప్యారిస్ సిటీలో. ఎందుకంటే ఇలాంటి సమయంలో ప్రపంచం నలుమూలల నుంచి జనాలు వస్తారు కాబట్టి ఎంత వీలైతే అంత అమ్ముతారు అనమాట స్టాకు. ప్రపంచంలో ఉన్న బెస్ట్ సిటీస్లో ప్యారిస్ కూడా ఒక బెస్ట్ సిటీ అండి, అందులో అనుమానం ఏమీ లేదు. అంటే ఇప్పుడు మోడర్న్ సిటీస్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింగపూర్ వెళ్ళండి, చైనా వెళ్ళండి, జపాన్ వెళ్ళండి. ఇవన్నీ కూడా మోడర్న్ ఆర్కిటెక్చరు, మోడర్న్ మెట్రోలు, అంతా కూడా మోడర్న్ ఎక్విప్మెంట్ అనమాట మొత్తం. ప్యారిస్ అలా కాదండి, వరల్డ్ హెరిటేజ్ సిటీ. వరల్డ్ హెరిటేజ్ సైట్ కాదు, వరల్డ్ హెరిటేజ్ సిటీ. చూసారు కదండి ఒలింపిక్ దీపం బుడ్డి అద్భుతం. కోల్డ్ రన్ అంటారు దాన్ని. ఓపెనింగ్ సెరమనీ రోజు దాన్ని లిట్ చేసిన తర్వాతే అఫీషియల్గా గేమ్స్ స్టార్ట్ అయినాయి అనమాట. సూపర్ అండి. లూవ్ర్ మ్యూజియం గ్రౌండ్లో పెట్టారు, దానికి క్రాస్గా ఇలా ఐఫిల్ టవర్ ఉంది. నైట్ టైం అయితే వ్యూ అదిరిపోయిందండి. సూపర్ సూపర్. నాకు తెలిసి మీకు ఇది ఎవరో చూపించుండ్రు. సో మన ఛానల్లోనే ఫస్ట్ వస్తుంది. సో ఇలాంటి మంచి కంటెంట్ సపోర్ట్ చేయాలంటే లైక్స్ కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వచ్చే ఒలింపిక్ వీడియోస్తో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్ బాయ్. ఒలింపిక్ దీపం బుడ్డు చూపించేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్న మూమెంట్లో ఇదిగోండి, సో నగర వీధులన్నీ ఎలా క్లీన్ చేస్తున్నారో చూడండి. మిడ్ నైట్ ఇదిగోండి మొత్తం. అదిగో ఇక్కడ ఉంటే మనం కూడా క్లీన్ అయిపోయేలా ఉన్నాం. అదిగోండి పర్వాలేదండి, ఒలింపిక్స్ నిర్వహణ అంతా కూడా బాగానే ఉంది. ఇదిగో టైం చూడండి, 1 గంట అవుతుంది. 00:58 1 గంట.